ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏదో ఒక సమస్య నిన్ను తరుముతూ ఉన్నప్పుడు నీవైతే చెప్తూ ఉంటావు, యోబు గ్రంథము 5:8 అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఈరోజైతే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సమస్య నిన్ను తరమడం కాదు, నీవే సమస్యను తరమాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. గిద్యోను జీవితంలో చూసినప్పుడు గిద్యోను అయితే శత్రువుల మీద జయం పొందడానికి ఎన్నో రకాలుగా దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరాక్రమవంతుడైనటువంటి బలార్జుడా అని దేవుడు అతన్ని సంబోధించినప్పుడు అతను తాను ఏ పాటు వాడిని అతను మాట్లాడుతున్నప్పటికీ కూడా దావీదు విషయంలోనూ తోడినటువంటి దేవుడు గిద్యోను జీవితంలో కూడా తోడేయండి, గిద్యోను కూడా బలంగా నడిపించడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు గిద్యోనికి బలాన్ని అనుగ్రహించినప్పుడు అప్పుడు గిద్యోను యెజ్రెయేలు లోయ నుండి యోర్దన్ నది వరకు వాళ్ళని తరుముతూ వెళ్ళాను. అలసిపోయినా సరే ఆయన అలాగే ఆయనతో కూడా ఉన్న 300 మంది ఆ నది దాటి వారిని తరుముతూనే ఉన్నారు. కనుక ఈరోజు ఏ సమస్య అయితే నేను బలహీనపరుస్తుందో దాన్ని నజరేయుడు యేసుక్రీస్తు నామములో నువ్వు దాన్ని వెంటనే గద్దించు. నువ్వు వెంటనే గద్దించినప్పుడు నిన్ను తరుముతున్నటువంటి సమస్యని నువ్వు తరమడం ప్రారంభిస్తావు, నువ్వు గొప్ప విడుదలని నువ్వు పొందుకుంటావు. ఆదికాండ 31:23 అతడు తన బంధువులను వెంట తెచ్చుకొని 7 దినములంతా ప్రయాణమంత దూరము అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతను కలుసుకున్నాడు. యాకోబుని లాబాను కలుసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 7 దినముల ప్రయాణమంత దూరం అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతను కలుసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే యాకోబు దేవుని మీద ఆధారపడ్డాడో, అతను ఏకాంతంగా దైవ సన్నిధిలోని అతడి గడిపాడో, లాబానే అతనితో నిబంధన చేసుకొని వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సమస్య నిన్ను తరమడం కాదు, నీవే సమస్యను తరమాలని ప్రభు మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథము 35:6 యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక. కనుక ఈ దినాన దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. నీ శత్రువుల మీద ఆయన నీకు జయం ఇచ్చానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితిని నజరేయుడు యేసుక్రీస్తు నామములో నువ్వు గద్దించినట్లయితే అందులో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. లోకాసు వార్త 8:29 యాలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచు వచ్చును కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలించురు గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము అని అడవిలోనికి తరుముకొని పోయాను. కనుక సమస్యలు తరుముతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా నిన్ను తరుముతూనే ఉంటుంది, ప్రతిరోజు కూడా నిన్ను భయపెడుతూనే ఉంటుంది, ప్రతిరోజు కూడా నీకు వేదన కలిగిస్తూనే ఉంటుంది. కానీ ఈ దినాన సమస్యని నీవు తరమాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దైవసన్నిధిలో ప్రార్థన చేయడం మంచిదే. ఆయన నామం బలమైనటువంటి నామం ఉంది కనుక ఆయన నామంలో కానీ నువ్వు గద్దించినట్లయితే ప్రతి సమస్య తొలగిపోవడాన్ని ఏదైనా నువ్వు చూస్తావని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా మీ దయగలిగిన నష్టాలకి నాని ఇదిగో ఈ సమయంలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తుంటారు. ఎవరెవరిని ఏ సమస్యలు అయితే తరుముతూ ఉన్నాయో ప్రభా, ఈ దినం నుంచి దానికి వ్యతిరేకంగా జరుగునట్లుగా ప్రభా నజరేయుడు యేసుక్రీస్తు నామములు ఆజ్ఞాపిస్తుండగా తండ్రి నాయన ప్రతి విషయంలో ఉపాయంను కలుగు చేసి నాయన బలపరచమని స్థిరపరచమని ప్రతి ఒక్కరూ బంధకం కలిగిన స్థితిలోంచి విడిపించి నీ గొప్ప మహత్యం చూడగలుగుటకు సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.